క్వశ్చన్ అడిగారు శరత్ గారు, ఒక క్వశ్చన్ అడిగారు బీసీ వాదం పరిస్థితి ఏందని. బీసీ వాదం ఏంది, బీసీ వాదంకు స్థానం ఉందా బీఆర్ఎస్ లో అని అడుగుతున్నారు శరత్ గారు, అడ్వకేట్ శరత్ గారు. మేమందరం కూడా మీకు ఐడియా ఉండి ఉంటది, బీసీ అంశం మీద కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చి మోసం చేస్తున్నటువంటి ధర్మిలో మొదటిసారి మమ్మల్ని అందరినీ చెన్నైకి పంపి స్టడీ చేసి రమ్మన్నదే కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఆదేశిస్తే తప్ప బీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి బీసీ ముఖ్య నాయకులంతా మా అంతటా మేంగా చెన్నైకి వెళ్లి స్టడీ చేసేటువంటి అవకాశం పరిస్థితి ఉండదు కదా. మా నాయకత్వం స్పష్టత ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనే మాకు అవకాశం ఇచ్చింది. వెళ్ళినాం, వచ్చినాం. ఇప్పటికి కూడా మీరు చూస్తున్నారు, బీసీలకు సంబంధించినటువంటి విషయాలు వస్తే పార్టీగా మాకు ఇచ్చినటువంటి సూచనల మేరకు బీసీలు అధ్యక్షులు అవుతారా పక్కన? ఇప్పుడు తెలుగుదేశంలో రాష్ట్ర అధ్యక్షుడుగా బీసీని పెట్టారు, అట్లా జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు అట్లా ఏమైనా అవకాశం ఉంటుందా? ఒక పని చేద్దాం, మరి వాళ్ళు అధ్యక్షుల వరకు డిక్లేర్ చేసింది కదా, మరి అదే తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా బీసీని ఆంధ్రప్రదేశ్ లో డిక్లేర్ చేస్తుందా? తెలంగాణలో డిక్లేర్ చేశారు అప్పుడు ఆంధ్రప్రదేశ్ లో బలమైనటువంటి పార్టీ ఎక్కడైతే అవకాశం ఉన్నదో అక్కడ చేయాలి. తెలుగుదేశం పార్టీకి ఏదైనా స్పేస్ ఉన్నది, అవకాశం ఉన్నది, ఈ రోజు ఉన్నది, రేపు కూడా ఉండే అవకాశం ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కాబట్టి అక్కడ బీసీగా ముఖ్యమంత్రిని అనౌన్స్ చేస్తారా? రాజకీయాల్లో ప్రజల్ని నమ్మించడం కోసం ఉపయోగించుకోవడం. ప్రాంతీయ పార్టీలో అసాధ్యం అంతే కదా మీరు చెప్పేది? నేచురల్ గా కదా. టారీ గారిని ఇన్వాల్వ్ ఎందుకు చేస్తారు భరత్ గారు? మీరు 25 ఏళ్ళ కలిసి మొదలు పెట్టాం. శుభాకాంక్షలు చారీ సాబ్. మీరు తప్పుకోండి, లేకపోతే మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసి ఇరికిస్తారు. భరత్ గారు ఒక్క మాట, క్లారిటీ వస్తుంది. ఇరికిచ్చే ఉద్దేశం కాదు, ఎందుకంటే బీఆర్ఎస్ కూడా ఇప్పుడు మొత్తం కేసీఆర్ వెనంటి చాలా మంది పోయినా మధుసూదనాచారి గారు ఉన్నారు కదా. ఇప్పుడు మనకి ఈయన అన్నాడు కదా విట్టలు, మేమంతా పునాది రాళ్ళం పునాదులనే ఉంటాం. ఆయన బొడ్రాయి లాగా నిలబడ్డాడు అందరికి. వాళ్ళ మా బీసీలకు అందరికి ఒక రే ఆఫ్ హోప్ లాగా ఉన్నాడు, ఎందుకంటే ఒక మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి. ఒక 2 నిమిషాలు భరత్ గారు ఒక్క మాట సార్, భరత్ గారు మాట్లాడనిస్తే ఒక్కటే ఒక మాట. శరత్ గారు నేను ఒక్క మాట మాట్లాడిపోవాలి. బీఆర్ఎస్ పార్టీలో శరత్ గారు నాకు వేరే ఛానల్లో ఉంది, ఒక్క నిమిషం మాట్లాడి నేను పోతాను. విఠల్ గారికి ఒక సమాధానం చెప్పాలి. నేనేమంటున్నా విఠల్ భాయ్, ఇప్పుడు జయశంకర్ సార్ ఓ మాట మన అందరి ముందు చెప్పాడు. ఏమన్నాడంటే ఒక 4 బలమైన దోపిడీ అంటే సామాజిక వర్గాలు ఈ రాష్ట్రాన్ని పీడిస్తున్నాయి. ఒక తెలంగాణ అనలే, ఈ రాష్ట్రాన్ని 4 బలమైన సామాజిక వర్గాలు పీడిస్తున్నాయి. తెలంగాణ వస్తే 2 దూరం అవుతాయి, 2 ఉంటాయి. ఆ రెండింటికి వ్యతిరేకంగా మీరు పోరాటం చేయాలని ఒక సందర్భంగా బహిరంగంగా అన్నాడు. రెండవది ఏమన్నాడంటే దళిత బహుజన తెలంగాణ కావాలన్నా, సామాజిక తెలంగాణ కావాలన్నా, ప్రజాస్వామ్య తెలంగాణ కావాలా అన్నప్పుడు మన భూమి వేరే వాళ్ళ దగ్గర ఉంది, ముందు మన భూమిని మనం తీసుకున్న తర్వాత ఏ పంట అయినా వేసుకోవడం మీ ఇష్టం అన్నాడు. ఇక్కడ పొరపాటు మనం చేశాం, ఎందుకంటే నాది ఫక్త్ రాజకీయ పార్టీ, ఇప్పటి నుంచి ఉద్యమ పార్టీ కాదన్నాడు. మనమే సోయి తెచ్చుకొని గనక ఒక పార్టీని పెట్టున్నా, ఒక అస్తిత్వ వేదికను పెట్టున్నా ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదు. మనం కేసీఆర్ తప్పట్టాల్సిన అవసరం ఉండేది కాదు, ఎందుకంటే ఆయన డిక్లేర్ చేశాడు నాది ఫక్త్ రాజకీయ పార్టీ. అంటే ఫక్త్ రాజకీయ పార్టీలు ఎట్లుంటాయో బీఆర్ఎస్ కూడా అట్లే ఉంటుందని చెప్పి ఎన్నికలకు ముందే చెప్పిన తర్వాత ఇంకా మనకు భ్రమలు ఎందుకు, ఆ భ్రమలతో కొనసాగడం ఎందుకు? ఆ భ్రమల నేపథ్యంలో ఆయన క్రిటిసైజ్ అంటే నేనేమంటున్నానే, నేను పార్టీలో లేను. వెంకటస్వామి నన్ను చెప్పని నీకే చెప్తున్నా, నేను దేవేందర్ గౌడ్ ను బయటికి తీసుకురావడానికి 2008లో ఆ పార్టీకి రాజీనామా చేసినాక ఈ రోజు వరకు మళ్ళీ సభ్యత్వం తీసుకోవడం కానీ బాధ్యతలు తీసుకోవడం కానీ నేను చేయలేదు. రెండవది ఏంటంటే ఆయన ఎమ్మెల్సీ ఇస్తానంటే కూడా నేను నీ పార్టీలో లేను అంటే గవర్నర్ కోటాలో నాకు ఎమ్మెల్సీ ఆఫర్ చేశాడు. ఇది పార్టీ పదవి కాదు, గవర్నర్ కోటాలో ఒక ఇంటలెక్చువల్ గా నీకు ఇస్తా అంటే నాకు అది కూడా వద్దు, ఎందుకంటే నేను అది తీసుకున్నాను. నేను బహిరంగంగా మీడియాలో చెప్పిన ఎన్నోసార్లు. నిరంతరం ఆ పార్టీ ప్రభుత్వానికే సపోర్ట్ చేసుకుంటున్నాను. నేను కాంగ్రెస్ చేయనుంటినా, బీజేపీకి చేయనుంటినా?
దగ్గరగా ఉన్నది ఏంటి నీకు? దగ్గరగా ఎందుకు గారు ఉంటే మాట్లాడితే ఎట్లా అన్న? అట్లా కాదు, నేను వెంకట స్వామి గారికి చెప్పేది ఏంటంటే, నేను తీసుకోదలుచుకుంటే నేను ఆ పార్టీలో పదవి తీసుకోపోదునా? దూరం ఎందుకున్నా నేను? ఇవాళ అస్తిత్వ వేదిక ఎందుకు పెట్టినా? మీకు అర్థం కాను నేను వెంకట స్వామి గారు. ఎందుకంటే మీరంతా పదవులే ముఖ్యం అనుకునేటోళ్ళు. నేను పదవులను ఎన్నడూ కూడా లెక్క చేయనండి. పదవులను నేను తృణప్రాయంగా ఇచ్చిన. చారిస్వామిని అడగండి, ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అన్నాడు, డబ్బులు పెడతా అన్నాడు, నేను నిలబడలేదు. ఎక్కడ అన్నాడు డే 1 నుంచి మీడియాలో ప్రకాష్ గారు మీడియాలో చెప్పాను నేను. ప్రకాష్ గారు ఏ సీట్ ఇస్తా అన్నారు కేసీఆర్ ఫర్ ద లాస్ట్. అవునే, ఇప్పుడు కూడా అప్పుడు కాదు, ఇప్పుడు కూడా నేను సపోర్ట్ చేస్తా. ఆయన తప్ప దిక్కులేదు తెలంగాణకు, ఆయన తప్ప దిక్కులేదు తెలంగాణకు. తెలంగాణ కోణం నుంచి చూసినప్పుడు ఈ 3 పార్టీలలో ఎవరికి మద్దతు ఇస్తామంటే ఖచ్చితంగా కేసీఆర్ కే మద్దతు ఇస్తాం. 4వ పార్టీ పెట్టు, బీసీల పార్టీ పెట్టు, బీసీల పార్టీ పెట్టు, నువ్వు బీసీల పార్టీ పెట్టు, నేను సపోర్ట్ చేస్తా. బీసీల పార్టీ పెట్టు. లేదు కదా మసూనాచారి గారిని వాళ్ళు అడగాలనుకుంటారు. మళ్ళీ మీకు అవకాశం ఇస్తా. వెంకటస్వామి గారు ఒక్క నిమిషం వెంకటస్వామి గారు ఇప్పుడు నువ్వు పార్టీ పెట్టుకుని రా, నేను జాయిన్ అవుతా. వెంకటస్వామి గారు ఒక్క నిమిషం.